ఒక ఎగ్జామినేషన్కి అలాగే టెస్ట్కి ఉన్నటువంటి సంబంధాన్ని చాలా సింపుల్గా తెలుసుకున్నాం. విస్తృతమైన అంశాలు విస్తృత స్థాయి ఏదో పరీక్ష అనేసావు, ఏదో తక్కువ అంశాలు తక్కువ గురించి ఏదైనా నికష అన్నావు, పాఠశాల స్థాయిలో ఏదో క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ పదాలని మనం మాట్లాడాం. మరి ఇప్పుడు బాగా ఒక సాధారణ నికషని ఎలా తయారు చేస్తాం? ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయమన్నాను. ఒక ఉపాధ్యాయుడిగా నీది బాధ్యత. ఒక మ్యాథ్స్ టీచర్గా, ఒక సైన్స్ టీచర్గా, ఒక సోషల్ టీచర్గా ఒక పాఠం చెప్పావు పిల్లడికి. చెప్పిన తర్వాత దాని మీద ఒక పరీక్ష అనేటువంటిది నువ్వు రూపొందించాలి. ఒక పరీక్షను రూపొందించాలి అంటే ఏం చేయాలి? ఏ విధంగా చేస్తే ఆ పరీక్ష అనేటువంటిది విద్యార్థికి చక్కనైనటువంటి అన్ని పరిశుభ్రత లక్షణాలతో కూడినటువంటి ఒక స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటిది మనం తయారు చేయాలి అంటే ఏ విధమైనటువంటి సోపానాలు పాటించాలి? టెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది టెస్టమ్ అనేటువంటి ఒక లైట్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏదో మట్టి పాత్ర మట్టి కుండని ఏదో అన్నాం. మరి సాధనా నిక్ష ద్వారా ఒక క్లాస్ రూమ్లోని ఒక 12 రోజులు పట్టే యూనిట్ని చెప్తున్నాం. ఒక 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ విద్యార్థిని టెస్ట్ చేయాలనుకున్నాం. ఏ విధంగా ఆ పేపర్ను మనము తయారు చేయాలి? ఏ విధంగా తయారు చేయాలి? తయారు చేసే ముందర సరదాగా కొన్ని నిర్వచనాలు, అకాడమిక్ లైన్సే కదా, ఏమి సాధనా నిక్షని మీద కొన్ని నిర్వచనాలు. శిక్షణ లేదా అభ్యసన కాలం తరువాత కంప్లీట్ అయింది. ఒక శిక్షణ లేదా అభ్యసన కాలం తర్వాత కొన్ని రోజులు అంటే ఆ యూనిట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లేదా మధ్యలోనో నువ్వు ఎప్పుడున్నావు పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి సాధించినటువంటి విజయాలు ఏం తెలుసుకున్నాడు, ఆ విజయాలను కొలిచే ఏదైనా ఒక పరీక్ష కాదు, సాధనం అని అర్థం. ఒక విజయాలను కొలిచేటువంటి ఏదైనా పరీక్షనే సాధనా నికష అంటారట. ఎవరన్నా నీ మాట అంటయ్యా? ఎమ్మ డౌని ఒక శిక్షణ లేదా అభ్యసన కాలము తర్వాత ఒక వ్యక్తి సాధించిన విజయాలు, ఆ విజయాలను కొలవడానికి మనం ఉపయోగించేటువంటి ఒక పరీక్షనే సాధనా నికష. అతను ఏమి సాధించాడో, ఏమి విజయాన్ని సాధించాడో ఆ విజయాన్ని సాధించడానికి కొలమానముగా వాడేదే సాధనా నికష. ఎవరన్నారు ఈ మాట? ఎమ్మ డౌని. ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో వివరించే సామర్థ్య పరీక్ష రకమే సాధనా నికష. సింపుల్గా ఉంటాయమ్మా మనవి. తారండైక్ అలాగే హైగన్. తారండైక్ మరియు హైగన్ ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో వివరించే సామర్థ్యమైనటువంటి పరీక్షా రకమే మనకి సాధనా నికష. ఎవరన్నారు? తారండైక్ మరియు హైగన్. బోధన ద్వారా ఒక విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు మొత్తాన్ని నిర్ణయించే ప్రక్రియే సాధనా నికష. గ్రోలుండ్ అని ఇచ్చాడు. గ్రోలుల్యాండ్ అనేస్తూ ఉంటాము ఇలాగా. GROULAND గ్రోల్యాండ్, గ్రోలుండ్, ఏదో ఒకటి సరే. మొత్తానికి ఒక 3 రకాలైనటువంటి నిర్వచనాలని మేము ముందు పెట్టాము. శిక్షణ లేదా అభ్యసన కాలం పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి ఏమి సాధించాడో ఆ సాధించిన విజయాలు, ఆ విజయాలను కొలిచేటువంటి ఏదైనా ఒక పరీక్షనేమో మన సాధన నికష అన్నాం. ఎన్ఎం డౌని ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో వివరించే సామర్థ్య పరీక్షమే సాధన నికష. తారండైక్ మరియు హైగన్ ఒక బోధన పూర్తయిన తర్వాత విద్యార్థి నేర్చుకున్న మొత్తాన్ని నిర్ణయించే ప్రక్రియ బోధన అనే పదంలో చెప్పిన. గ్రోలుల్యాండ్ ఏదైనా మన తరగతి గదిలో విద్యార్థి ఏమి సాధించాడు, ఏమి నేర్చుకున్నాడు తెలుసుకోవడం తోడ్పడేటువంటిది సాధనా నికష. ఈ సాధనా నికషని మనం ఇప్పుడు తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి గుర్తుపెట్టుకోండి. సాధనా నికషకి ఎన్ఎం డౌన్ ఇచ్చినటువంటి సూచన ఏంటి, లేదా తారండైక్ హైగన్ ఇచ్చినటువంటి సూచన ఏంటి? ఈయన అభ్యసన కాలం తరువాత అన్నాడు, ఈయన బోధన తరువాత అన్నాడు. డైరెక్ట్గా ఏమి నేర్చుకున్నాడో వ్యక్తి అని చెప్పి సనిస్తాడు. అభ్యసన కాలం తర్వాత ఎన్ఎం డౌని, బోధన పూర్తయిన తర్వాత గ్రోలుల్యాండ్. ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో డైరెక్ట్ అటాక్ వ్యక్తి నేర్చుకున్నాడు తారండైక్ హైగన్. ఇలా మనకి 3 నిర్వచనాలు ఇచ్చాడు. ఇప్పుడు ఒక సాధనా నికషని మనం తయారు చేయండి. రాసుకోండి. ఒక సాధనా నికషని మనము తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తున్నాం, ఏ విధంగా తయారు చేస్తాం చూద్దాం. చెప్పేస్తాను స్లోగా నీట్గా చెప్తాను. ఇలా మ్యాక్సిమం ఇదందరికీ కామన్గా ఉంటుంది. ఒక సాధనా నికషను తయారు చేయాలంటే ఏ విధమైనటువంటి విధానంలో మనము తయారు చేసేయాలి, ఏ విధంగా తయారు చేస్తే అది బాగుంటుంది.
చూడండి, ఎగ్జామ్ తయారు చేసిన దగ్గర నుంచి దాన్ని నిర్వహించిన దాకా కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. రెడీ అమ్మా? ఇప్పుడు నేనే ఉన్నాను ఒక లెక్కల మేషాన్ని, లేకపోతే సైన్స్ మేషాన్ని, మీకు నచ్చిన పదం వాడుకోండి, టెస్ట్మేటేబుల్, ఒక శ్వాసన మేషాన్ని. ఒక పేపర్ అనేది రూపొందించాలి అంటే మా స్వాపానాలు అనేస్తాం. డైరెక్ట్గా స్వాపానికి వెళ్ళిపోతాం మనము. స్వాపానాల్లోకి వెళ్ళే ముందర మొదటి పదం ఏమో పూర్వాంశాలు సిద్ధం చేసుకోవాలి. పూర్వాంశాలు సిద్ధం చేయాలి. అమ్మా బాగా రాష్ట్రాన్ని గమనించండి. ఇది మనకి స్వాపానంలో తీసుకోక్కర్లేదే. మొన్నటి వరకు ఇది అనేవాళ్ళము, ఇప్పుడు అవసరం లేదు. డైరెక్ట్ అటాక్. బాగా చూడాలి. ఒక సాధన నిక్షని మనము తయారు చేయాలి అంటే ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి? పూర్వాంశాలని సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఎన్ని మార్కులకి టెస్ట్ పెడతావు, ఎంత సమయాన్ని ఇస్తావు డిసైడ్ చేసుకో. నీ వ్యక్తిగతమే అది. ఎన్ని మార్కులకి ఇస్తావు, ఎంత సమయాన్ని ఇస్తావో డిసైడ్ చేసుకో. అది నీ ఇష్టమే. 50 మార్కులు 2.5 గంటలు నీ ఇష్టమయ్యా. 40 మార్కులు గంటన్నర నీ ఇష్టం. 25 మార్కులు గంట నీ ఇష్టం. అది ముందుగా దాన్ని సిద్ధం చేసుకో. ఎన్ని మార్కులకు పేపర్ ఇవ్వాలా, ఎంత సమయం డిసైడ్ చేసుకోవాలి. ఇది స్వాపానం తీసుకోదండి. ఇంతకుముందు పుస్తకాలు ఉండేది, ఇప్పుడు అవసరం లేదు. దానికి జనరల్ మాటగా ఇచ్చాడు. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడి నుంచి స్వాపానాలు. ఒక సాధన నిక్షని తయారు చేయాలంటే ఏ రకమైనటువంటి స్వాపానాలు పాటించాలి చూడాలా తల్లి. బాగా వినియాలి. మీ అందరూ కూడా గాబరా పడకండి, స్లోగా నీట్గా నేర్చుకుందాం. నెంబర్ 1 ఫస్ట్ది, మనం కొన్ని రకాలైనటువంటి పట్టికలని ముందు రాసుకోవాలి. రాసుకోకుండా నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళిపోకూడదు. ఏదో వైట్ పేపర్ తీసుకుని రాసేయడం కాదు, వచ్చిన రాయమంటే దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి స్టెప్స్ ఏంటండి? మొదటి ఏ స్వాపాల్లో వెళ్ళాలి? నెంబర్ 1 లక్ష్య భారత్వ పట్టిక లేదా ఇప్పుడు దీన్నే మనం ఏమనేస్తున్నాం, కొత్తగా వచ్చాయి కదా, విద్యా ప్రమాణాల భారత్వము. తయారీ ఫస్ట్ పాయింట్ ఇదేనయ్యా. లక్ష్య భారత్వ పట్టిక లేదా ఇంతకుముందు మన లక్ష్యాలు అనేవారు. జ్ఞానము ఎన్ని మార్కులు, అవగాహన ఎన్ని మార్కులు, వినియోగం ఎన్ని మార్కులు, అలాగే నైపుణ్యం ఎన్ని మార్కులు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళ పట్టిక. ఇప్పుడు విద్యా ప్రమాణాలు వచ్చాయి కదా, మనకి ప్రాబ్లం ఏముంది, ఆల్రెడీ డిసైడ్ చేసాడు కదా. మ్యాథ్స్లో సమస్య సాధన, కారణాలు నిరూపణ ఇవన్నీ వచ్చేసాయి. మన సైన్స్లో విషయావగాహన, ప్రశ్నించ పరికల్పన చేయడం, మన శ్వాసంలో సమకాలీన విషయాలు స్పందించడం, బోర్డు వచ్చాయి. విద్యా ప్రమాణాలు ఆల్రెడీ మాట్లాడేసాం మనం. ఆ టేబుల్ని ఇక్కడ ముందుగా రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. ఆ టేబుల్ ముందుగా రాసుకోవాలి. ఇందులో పెద్ద కష్టం ఏమీ లేదు, మనకి సంబంధం లేదు, ఆల్రెడీ ఇచ్చాడుగా. ఇంతకుముందు మనం ఇది విద్యా ప్రమాణం లేనప్పుడు లక్ష్య భారత పట్టిక అనేసేవాళ్ళం. సో దాని ప్లేస్లోనే దీన్ని తీసుకుంటాం. ఇది ఫస్ట్ 1 అమ్మా. దీనికి మనకి ఏ విధమైన సంబంధం లేదు, ఆల్రెడీ ఇచ్చాడు. ఏ విలువలు తెలియదా? మరి ఫార్మేటివ్ అసెస్మెంట్ తయారు చేయాలంటే 4 ఉంటాయి విద్యా ప్రమాణాలు. గుర్తొస్తున్నాయా? పిల్లల భాగస్వామ్య స్పందనలు, అలాగే రైట్ లక్ష్య భారత్వ పట్టిక అనేటువంటిది మనము తీసుకున్నాం. దీన్ని గతంలో లక్ష్య భారతం జ్ఞానము, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇప్పుడు విద్యా ప్రమాణాల భారతం అనే పేరుతో దీన్ని మనం పిలుస్తాము. దీనికి మనకి ఏ విధమైనటువంటి సంబంధము కూడా లేదు. ఎందుకు? ఆల్రెడీ తయారు చేయబడ్డాయి విద్యా ప్రమాణాలు మనం చెప్పినాం కాబట్టి దాన్ని డిసైడ్ చేసుకోవాలి. మొదటి పట్టిక ఇది. ఇక రెండవది చూద్దాం. రెండవది ప్రశ్నాకృతి భారత్వ పట్టిక. ప్రశ్నాకృతి భారత్వ పట్టిక అంటే ఎలా ఉంటుందంటమ్మా, వ్యాస రూప ప్రశ్నలకి ఎన్ని మార్కులు ఇవ్వాలి, ఒక టేబుల్ ని రాసి చూపిస్తాను అంతే. సంక్షిప్త సమాధాన ఎన్ని ఇవ్వాలి, అలాగే విషయ తంత్ర ఎన్ని ఇవ్వాలి, మార్కులు శాతం ఒక టేబుల్ ఇదో సిద్ధం చేసుకోవాలి. ఇది ఒకటి రెడీ చేసుకోవాలి. మార్కులు శాతం, విషయ తంత్ర ప్రశ్నలు. ఓకేనా? టేబుల్ రాసి చూపించాం. ఒక టేబుల్ అనేటువంటిది లక్ష్య భారత్వము లేదా విద్యా ప్రమాణాల భారత్వము. రెండవదేమో ప్రశ్న ఆకృతి భారత్వము, వ్యాసరూప ప్రశ్నలు ఎన్ని ఇవ్వాలి, అలాగే సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి ఎన్ని ఇవ్వాలి, విషయతంత్ర లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు అనేవి ఎన్ని ఇవ్వాలో ఒక టేబుల్ని రెడీ చేసుకోవాలి.
ఇది కూడా ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. మరి ఏంటి సార్ ఇక్కడ మార్కులు కానీ ఏంటి ఏం లేదండి, ఏమంటే సైన్స్కి ఒకలాగా, సోషల్కి ఒకలాగా, మ్యాథ్స్ సెక్షన్ ఒకలాగా ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఇచ్చినప్పుడు రాసుకుందరు. కానీ ఇప్పుడు ఈ టేబుల్ గురించి తెలుసుకోండి చాలు. ఈ టేబుల్ ఇవన్నీ ఉండాలి అనేటువంటి తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ది ప్రశ్నాకృతి భారత పట్టిక అయిపోయిన తర్వాత కఠిన స్థాయి భారత పట్టిక థర్డ్ వన్. కఠిన స్థాయి భారత్వ పట్టిక అంటే ఈ పట్టిక ఎలా ఉంటుంది, ఈ పట్టిక ఎలా ఉంటుంది? కఠిన స్థాయి భారత పట్టిక. సులభ ప్రశ్నలు ఎన్ని ఇస్తావు? తేలిక. సాధారణం ఎన్ని ఇస్తావు? కఠినం ఎన్ని ఇస్తావు? మార్కులు శాతము. సాధారణంగా 25%, సాధారణం 50%, ఇవేమో 25%. మరి 100 మార్కులకి అయితే ఇవి కూడా మరి 25, 50, 25 ఇలా ఇచ్చుకున్నాం టేబుల్ని. సాధారణంగా మనం ఇచ్చే టేబుల్ ఈ విధంగా ఉంటుందమ్మా, సాధారణంగా ఉండేటువంటిది. సులభ, సాధారణ, కఠిన ప్రశ్నలు అనేటువంటివి ఎలా ఉంటాయి? ఇలా. ఇది కఠిన స్థాయి భారత పట్టిక. సులభ ప్రశ్నలు ఎన్ని ఇస్తావు? తేలిక 25% ఇవ్వాలి. 25% ఇది. శాతం ఇది. 50% ఏమో సాధారణము, కఠినమేమో 20% ఉండే విధంగా అక్కడ పుస్తకాలు మనకు ఉంది కాబట్టి దీన్ని ఫాలో చేయండి. కఠిన స్థాయి భారత పట్టిక అనేటువంటిది 3 పట్టికలు అయ్యాయి. లక్ష్య భారతము లేదా విద్యా ప్రమాణ భారతం, ప్రశ్నాకృతి భారతము, అలాగే కఠిన స్థాయి భారతము. ఈ టేబుల్ తర్వాత ఇది అయిపోలేదు, అప్పుడే అయిపోయినట్టు కాదు. ఈ టేబుల్ తర్వాత నెంబర్ 4 విషయ రూప భారత్వ పట్టిక. విషయ రూప భారత్వ పట్టిక. ఏ పాఠానికి ఎన్ని మార్కులు ఇవ్వాలనుకుంటున్నావు? పాఠము 1, పాఠము 2, పాఠము 3 మార్కులు శాతము. ఇది నీ యొక్క వ్యక్తిగతమైన పట్టిక. నువ్వు 3 పాఠాలను ప్రశ్నించాలనుకున్నావు, ఏ పాఠానికి ఎన్ని మార్కులు ఇవ్వాలనుకున్నావు అది కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇది నీ వ్యక్తిగతమైనది. ఈ 3 ఆల్రెడీ డిసైడ్ చేయబడ్డాయి. లక్ష్య భారత్వము కానీ, ప్రశ్నాకృతి భారత్వము కానీ, కఠిన స్థాయి భారత్వము కానీ డిసైడ్ చేయబడ్డాయి. ఇది నీ వ్యక్తిగత పట్టిక. ఈ 4 పట్టికలు కూడా ద్విపరిమాణ పట్టికలు అంటాం. ద్విపరిమాణ పట్టికలు, 2 డైమెన్షనల్. ఈ 4 పట్టికల్ని కలిపి ఒక పేరుతో పిలిచిన ఏమన్నారు? ద్విపరిమాణ పట్టికలు. ద్విపరిమాణ పట్టికలు. ఓకే, 2 డైమెన్షనల్ టేబుల్స్. ఈ 4 కూడా అంటే అందులో ఒకటే ఉంటుంది. లక్ష్య భారతం మీద లక్ష్యం ఉంటుంది, వ్యాసరూప అయితే వ్యాస, ప్రశ్నాకృతి, కఠిన స్థాయి, విషయవాదం. ఈ ద్విపరిమాణ పట్టికలలో ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. ద్విపరిమాణ పట్టికలలో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగతమైన పట్టిక ఇది విషయ రూప భారతం. ఇది అన్నమాట. ఓకే, విషయ రూప భారత్వము. రైట్, గుడ్. మొత్తానికి 4 పట్టికలు తయారు చేసాం. మళ్ళీ టెస్ట్ చేస్తాను. ద్విపరిమాణ పట్టికలలో ఉపాధ్యాయ వ్యక్తిగత పట్టికగా దేని పిలుస్తాము? విషయ రూప భారతం. ఈ 4 పట్టికలు ఉన్నంత మాత్రాన నువ్వు క్వశ్చన్ పేపర్ రాసినట్టు కాదయ్యా చిట్టి బాబు. విను బాగా, చిన్ని బుర్ర. ఈ 4 పట్టికలు ఉన్నంత మాత్రాన నువ్వు తయారు చేసినట్టు కాదు. ఈ 4 పట్టికలను కలిపి ఒక పట్టికలు తేవాలా. అతనే నీ పెద్దన్నయ్య. ఈ 4 పట్టికలు పట్టుకొని విద్యా ప్రమాణాల భారత రాస్తున్నది. 5వ నెంబర్ ఇప్పుడు చూద్దాం. బ్లూ ప్రింట్ తయారీ. బ్లూ ప్రింట్ తయారీ ఇప్పుడు చూడండి, పెద్దది. ఈ 4 పట్టికల్ని కలిపి దీనిలో తెచ్చేయాలి. ఈ 4 పట్టికలు పట్టుకొని బ్లూ ప్రింట్ పట్టుకొని ఒక గదిలోకి వెళ్ళిపో. తలుపు గడిపెట్టి తెల్లవారి తలుపు తీసావా, బ్లూ ప్రింట్ తయారైనట్టే. తీయలేదనుకోండి, నేను వచ్చి తలుపు తీస్తాను. బ్లూ ప్రింట్ తయారు చేస్తూ కోమాలోకి జారుకున్నటువంటి ఒరిస్సా పిల్ల, చిన్ని బుర్ర పోయి వెళ్ళిపోయి కోమాలోకి జారుకుంది. నేను తీయాలి. అప్పుడు వచ్చి అమ్మాయి ఏట్లేదు లేగమ్మ అని చెప్పాలి. అంత కష్టం. ఎందుకంటే తయారీలో కఠినమైన పట్టిక. ఒకసారి చూద్దాం బ్లూ ప్రింట్ గురించి చక్కగా మాట్లాడదాం. అమ్మా
ఏంటి మాస్టర్ ఈ 4 పట్టికలు కలిపి దీనిలో తేవాలని చెప్పాను. దీనిలోకి బ్లూ ప్రింట్. దీని మామూలు పేరు చూద్దాం. అమ్మా బ్లూ ప్రింట్ యొక్క మామూలు పేరు చూడండి, అలా రాస్తాను ఇక్కడ. నీలి నకస. నీలి నకస. నెకష కాదు, నెక్స్ట్ అంటే అక్కడ చెప్పాం అది నెక్స్ట్, అది ఇది నకస. నీలి నకస లేదా 3 దిశాత్మక పట్టిక, 3 డైమెన్షనల్ టేబుల్ లేదా ప్రారూపిక అంటాము. ప్రారూపిక సింబాలిక్. ప్రారూపిక నీలి నకస అన్న, 3 దిశాత్మక పట్టిక అన్న, ప్రారూపిక అన్న ఒకటే. ఈ 4 పట్టికల మిళిత పట్టికయే బ్లూ ప్రింట్ అంటాము. ప్రశ్న పత్ర నిర్మాత దీనిని తయారు చేసుకోవాలి. దీన్ని బ్లూ ప్రింట్, ప్రశ్న పత్ర నిర్మాత. పై 4 పట్టికల మిళిత పట్టికయే బ్లూ ప్రింట్. ప్రశ్న పత్రానికి హృదయము వంటిదిగా పిలుస్తాము. తయారీలో కఠినమైన పట్టిక. తయారీలో కఠినం చెప్పినానుగా, అన్ని టాలీ అవ్వాలి. ఈ 4 పట్టికలను పట్టుకొని బ్లూ ప్రింట్ పట్టుకొని ఒక గదిలోకి వెళ్ళిపోయావు, తలుపు తెరిచావు, బ్లూ ప్రింట్ తయారైంది. తలుపు తెరవలేదు, అందరూ కలిపి తలుపు తెరిచి బ్లూ ప్రింట్ తయారు చేస్తూ కోమాలోకి జారుకున్న చిన్ని బుర్ర నేను ఇస్తాను సింపుల్గా. మీ అందరిని హాస్పిటల్ జాయిన్ చేయాలి, నేను రావాలి, చూసుకోండి. నీలి నకస 3 దిశాత్మక పట్టిక, ప్రారూపిక, ప్రశ్నాపత్రానికి హృదయం వంటిది, తయారీలో కఠినమైనటువంటి పట్టిక. మరి ఈ బ్లూ ప్రింట్ లో పట్టికల సంఖ్య ఎంత? 4 వాటి పేర్లేంటి? లక్ష్య భారతం, ప్రశ్నాకృతి భారతం, కఠిన స్థాయి భారతం, విషయ భారతం. ఈ 4 పట్టికలు కలిపి ఏమన్నా ద్విపరిమాణ పట్టికలు. ద్విపరిమాణ పట్టికలు ఉపాధ్యాయుల వ్యక్తిగత పట్టిక ఏది? విషయ భారతం. మరి బ్లూ ప్రింట్ యొక్క ఎలా ఉంటుంది? నిలువ వరుసలో పాఠ్యాంశాలు, అడ్డు వరుసలోని లక్ష్యాలు ఉంటాయి. బ్లూ ప్రింట్ యొక్క నిలువ వరుసలో పాఠ్యాంశాలు, పాఠము 1, పాఠము 2, పాఠము 3. బ్లూ ప్రింట్ యొక్క నిలువ వరుసలో పాఠ్యాంశాలు. అడ్డు వరుసలో ఏముంటాయట? లక్ష్యాలు ఉంటాయి. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యం. ఇంక అయిపోలేదా? ఇంక అయిపోలే. మళ్ళీ మధ్యలో వ్యాసరూప, సంక్షిప్త సమాధాన, విషయతంత్ర. వ్యాసరూప, సంక్షిప్త సమాధాన, విషయతంత్ర అలా ఉంటాయి. బ్లూ ప్రింట్ లో పట్టిక సంఖ్య ఎంత? 4 చెప్పారు ఇప్పుడే. అవి ఉన్నాయి లేదు గమనిద్దాం, ఉన్నాయి లేదు. పాఠం 1, పాఠం 2, పాఠం 3. సో విషయ భారత పట్టిక కనిపించింది. వెరీ గుడ్. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, విద్యా ప్రమాణం ఏదైనా పర్వాలేదు. లక్ష్య భారతం ఉంది, సంతోషమై. వ్యాసరూప, సంక్షిప్త సమాధాన, విషయంత్రం ఉంది. ప్రశ్నాకృతి భారతము అయింది పని. ఏది? ఏడైపోయింది. ఇది ఉంది, కనబడదు. ఉంది, కనిపించదు. బ్లూ ప్రింట్ లో పట్టికల సంఖ్య 4. ప్రత్యక్ష పట్టిక సంఖ్య 3 కనబడతాయి. బ్లూ ప్రింట్ లో పరోక్ష పట్టికను దేన్ని అంటామో? కఠిన స్థాయి భారత పట్టిక. బ్లూ ప్రింట్ లో పట్టికల సంఖ్య 4 ఉంటాయి, కనబడదు, అనుకోని ఈసీమే. ప్రత్యక్ష పట్టిక ఎన్ని? 3. పరోక్ష పట్టికను దేన్ని అంటాం? కఠిన స్థాయి భారత పట్టిక. మరి ఇప్పుడు చిన్న మాట, బ్లూ ప్రింట్ ని ఎవరు తయారు చేయాలి? ప్రశ్న పత్ర నిర్మాత. తయారీలో కఠినమైనటువంటి పట్టిక ఇది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ లో పట్టికల సంఖ్య ఎంత? 4. ఏమిటవి? లక్ష్య భారతం, ప్రశ్నాకృతి భారతం, కఠిన స్థాయి భారతం, అలాగే విషయ భారతం. ఈ 4 పట్టికలు కలిపి ఏమన్నాం? ద్విపరిమాణ పట్టికలు. ఇప్పటికి 5 పట్టికలు తయారై నీలి నకస లేదా 3 దిశాత్మక పట్టిక, ప్రారంభం. బ్లూ ప్రింట్ నిలువు వరుసలో ఏముంటాయి? పాఠ్యాంశాలు. అడ్డు వరుసలో ఏమున్నాయి? లక్ష్యాలు ఉన్నాయి. ఇలా బ్లూ ప్రింట్ అనేటువంటిది మనము తయారు చేసుకున్నాం. ఈ బ్లూ ప్రింట్ అనేది తయారైపోయిన తర్వాత అయిపోలేదు. బ్లూ ప్రింట్ తయారైన తర్వాత ఏం చేయాలి చూద్దాం. బ్లూ ప్రింట్ కంప్లీట్ అయింది. బ్లూ ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక పాట 6 నిమిషం. ప్రశ్న పత్ర తయారీ. ఇప్పుడు ప్రశ్న పత్ర తయారీ. బ్లూ ప్రింట్ దగ్గర ఉంచుకొని ఏ ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వాలంటే చక్కగా రాసేయాలి. వ్యాసరూపం ఏమనుకున్నావు, కఠినం ఎన్ని అనుకున్నావు, అలాగే సంక్షిప్త సమాధానం ఎన్ని అనుకున్నావు, లక్ష్య జ్ఞానంకి ఎన్ని ఇవ్వాలనుకున్నావు అనుకొని చక్కగా క్వశ్చన్ పేపర్ అనేటువంటి తయారు చేసేయాలి. క్వశ్చన్ పేపర్ తయారు చేసేసినంత మాత్రాన నీ పని అయిపోయినట్టు కాదు, వెళ్ళిపోకూడదు, మరొక పని చేయాలి. నెంబర్ 7
గణన సూచి తయారీ, స్కోరింగ్కి తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి దీన్ని? ప్రశ్న పత్ర నిర్మాతే తయారు చేయాలి. ఇక్కడ కొంచెం పదాలు కష్టం. గణన సూచి అంటే మరేటమ్మా ఆన్సర్ షీట్. ఎవరైతే క్వశ్చన్ పేపర్ని తయారు చేశారో వాళ్ళే ఆన్సర్ పేపర్ కూడా తయారు చేయడం గణన సూచి. ఎందుకు మేషారు క్వశ్చన్ పేపర్ తయారు చేసిన మనిషి ఆన్సర్ పేపర్ తయారు చేయాలంటమ్మా? నేనే ఉన్నాను. హిమాలయ పర్వతాల గొప్పతనం రాయమని ప్రశ్నించి వెళ్ళిపోను. నేను ఆన్సర్ షీట్ ఇవ్వలేదు. దేవుడేమో 50 పాయింట్లు రాసేసాడు. మార్కులు ఇచ్చేస్తావా? కుదరదు. ఆ 10 పాయింట్లని నేనే మీకు ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గాను ఆ క్వశ్చన్ ఇచ్చాను, 10 పాయింట్లు ఇచ్చాను. ఆ 10 పాయింట్లు ఉంటే మార్క్ వేస్తావు, లేకపోతే లేదు. ఆడు 50 కాదు 100 కాదు ఎన్ని రాసుకున్నా, ఆ మట్టి బొరతో నచ్చినట్టు నేను రాసుకున్నా మనకు అనవసరం. ఇందులో పాయింట్ ఉంటే మార్క్ వేస్తాం, లేకపోతే లేదు. అంటే ఎవరు దిద్దినా మార్కులు రావడానికి అవకాశం అనేది, ఒకే మార్కులు రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల గణన సూచి తయారీ వలన. మరి దీన్నే మనం ఎలా చెప్తాం ఎదురాంగి భాష అంటే గణన సూచి తయారీ వల్ల రాసుకున్న పాయింట్, మాపనములో వైవిధ్యాలు తగ్గి, దిద్దడములో తేడాలు తగ్గి, శాస్త్రీయత పెంచి, నమ్మకాన్ని పెంచి, ఎవరు దిద్దినా ఒకే మార్కులు వస్తున్నాయంటే ఆ లక్షణాన్ని ఏమన్నాం? లక్ష్యాత్మకత కదా. ఇప్పుడు ఈ పాయింట్ని ఎలా చెప్తాను చూడండి. గణన సూచి తయారీ వలన మాపనములో వైవిధ్యాలు తగ్గి, శాస్త్రీయత పెంచి, తేడాలు తగ్గి, నమ్మకాన్ని పెంచి లక్ష్యాత్మకత పెంచవచ్చును. దేనివల్ల గణన సూచి ఇంపార్టెంట్ అన్న. క్రింది వాటిలో ఏ అంశము తయారు చేయడం వల్ల లక్ష్యాత్మకత స్థిరముగా ఉంటుంది? గణన సూచి. మాపనములో వైవిధ్యాలు దేనివల్ల తగ్గుతాయి? గణన సూచి తయారీ వలన. గణన సూచి ఎవరు తయారు చేయాలి? ప్రధాన ఉపాధ్యాయుడు, విషయ బోధకుడు, అలాగే ప్రశ్న పత్ర నిర్మాత. దట్ మీన్స్ ప్రశ్న పత్ర నిర్మాత ఎవరు పడితే ఆన్సర్ షీట్ తయారు చేసుకోకూడదు. మీ నాన్నని గట్ట తయారు చేసి మనగలవు. ఆన్సర్ షీట్ గట్టన్నావు తయారు చేయి. మనకు నువ్వు క్వశ్చన్ పేపర్ ఇచ్చావా? నువ్వే తయారు చేయి. ఎవరైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో వాళ్ళే తయారు చేయాలి. ఏమి? గణన సూచి. గణన సూచి తయారీ వల్ల ఏ లక్షణం స్థిరంగా ఉంటుంది? లక్ష్యాత్మకత. ఎవరు దిద్దిన ఒకే మార్కు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న పత్ర నిర్మాత సమాధాన పత్రాన్ని తయారు చేయడమే గణన సూచి. దీనివల్ల మాపనములో వైవిధ్యాలు తగ్గి, దిద్దడంలో తేడాలు తగ్గి, శాస్త్రీయత పెంచి, నమ్మకాన్ని పెంచి, లక్ష్యాత్మకత పెంచవచ్చును, లక్ష్యాలను స్థిరంగా ఉంచవచ్చును. మంచి పాయింట్. మాపనములో వైవిధ్యాలు తగ్గి, శాస్త్రీయత పెంచి, లక్ష్యాత్మకత స్థిరముగా ఉంచే లక్షణం అనేది గణన సూచి. అమ్మయ్య, చాలా అద్భుతమైనటువంటి పని అయిపోయింది. అయిపోయినంత మాత్రం నీకు అయిపోయినట్టు కాదు ఎగ్జామ్. ఇంకా ఉంది 8వ పాయింట్ చూడండి. నిర్వహణ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎటువంటి అలమరికలు లేకుండా, మాస్ కాపీయింగ్ అవకాశం లేకుండా ఉంటారు. దేవుడు లాంటి దొంగలు ఉంటారు. ఎంత దూరం నుంచి అయినా కాపీ కొట్టేస్తుంటారు. ఎంత దూరం నుంచి అయినా చూసి రాసేస్తారు. వీళ్ళు పరమ కిరాతకులు, పరమ దుర్మార్గులు, పరమ దేవుళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. పేపర్ బాగా తయారు చేసావు, రాత్రిలా కష్టపడ్డావు, ఇన్ని టేబుల్ తయారు చేసావు, బ్లూ ప్రింట్ తయారు చేసావు, మరి ప్రశ్నపత్రం రూపొందించావు, గణన సూచి రెడీ చేసావు. అన్నీ చేసిన తర్వాత మాస్ కాపీయింగ్ కొట్టాను అనుకోండి, దేవుడు కూడా రాజు అయిపోయే అవకాశం ఉంది. రాజు కూడా మూలదేవుడు అయ్యే అవకాశం అనేది ఉంది. కాబట్టి వెంటనే దాన్ని మార్చుకోవాలి. నిర్వహణ బాగుండాలి. నీ యొక్క నిర్వహణ అంతా అయిపోయింది. ఇప్పుడు మాపనకు వచ్చాం. దిద్దాలి కదా. ఈ దిద్దడంలో నీ పరీక్ష యొక్క స్థాయి ఏ విధంగా ఉంది? కఠినంగా ఉందా, సులభంగా ఉందా తెలుసుకుంటామా? ప్రశ్నవారీ విశ్లేషణ చేయాలి. ఎండింగ్ ఇదే లాస్ట్. ప్రశ్నవారీ విశ్లేషణ అంటే అర్థం ఏంటి తెలిసిన? ఒకటో ప్రశ్నకి 50 మందికి ఎగ్జామ్ పెట్టావు. ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది కరెక్ట్ రాశారు? ఒకటో ప్రశ్నకి 45 మంది అటెంప్ట్ చేశారు, 40 మంది కరెక్ట్ చేశారు. రెండో ప్రశ్నకి 20 మంది అటెంప్ట్ చేశారు, ఒక్కడికే రేట్ అయింది. ఇలా ప్రశ్నవారీ విశ్లేషణ. ఒక ప్రశ్నకి ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది సరైన సమాధానం రాశారు, ఇది చూసుకోవాలి. దీనివల్ల లాభం తెలిసిన ప్రశ్న పత్రం యొక్క కఠినత్వ స్థాయి అనేది కూడా నాకు తెలిసిపోద్ది ఈజీగా. ఆ ప్రశ్న ఎంత కష్టంగా ఉంది. 14 ప్రశ్న ఇచ్చాం, ఎవరు అటెంప్ట్ చేయలేదు, సో అది కష్టమైంది.
16వ ప్రశ్న అందరూ అటెంప్ట్ చేశారు, ఒక్కడికే రైట్ అయింది అంటే దాన్ని కన్ఫ్యూజన్గా ఇచ్చామని అర్థం. నీ ప్రశ్నల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది, నీ ప్రశ్నల యొక్క కఠినత్వ స్థాయి అనేది ఏ విధంగా ఉందో ప్రశ్న వారి విశ్లేషణ ద్వారా మనము తెలుసుకునవచ్చును. ఇదమ్మా ఆర్డర్. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అద్భుతమైనటువంటి ఆర్డర్లు మీరు పొందించుకోవాలి. దేని తర్వాత ఏం చేయాలి, మరి దీన్ని మనం సాధనా నిక్షణ తయారు చేయాలంటే ముందుగా 3 నిర్వచనాలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. 3 నిర్వచనాలు చెప్పాను. శిక్షణ లేదా అభ్యసన కాలం పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన విజయాలు అనేటువంటివి, ఆ విజయాలను కొలిచే మాపనము లేదా పరీక్ష రకమే సాధనా నిక్షణ అని చెప్పినాను. ఎన్ఎం డౌని చెప్పాను. ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో తెలియజేసే ప్రక్రియ మనకి మరి సాధనా నిక్షణ చెప్పినాము. థార్న్డైక్ హైగెన్ బోధన పూర్తయిన తర్వాత విద్యార్థి ఏమి నేర్చుకున్నాడో తెలుసుకున్న తప్పటి సాధనమే మన సాధనా నిక్షణ చెప్పాము. గ్రోలు ల్యాండ్ అని చెప్పాము. దేని తర్వాత ఏది చూసుకోండి. మొత్తం ఎన్ని పట్టికలు తయారు చేయాలి, పూర్వాంశాలు సిద్ధం చేసుకోవాలి. వెంటనే 4 పట్టికలు రెడీ చేయాలి. 4 పట్టికలు: లక్ష్య భారత్వం, ప్రశ్నాకృతి భారత్వం, కఠిన స్థాయి భారత్వం, విషయ రూపం. ఈ 4 టేబుల్ని కూడా మనం చక్కగా రెడీ చేసుకోవాలి. ఈ 4 పట్టికలో ఉపాధి వ్యక్తిగత పట్టిక ఏది? విషయ భారత్వం. ఈ 4 ఉదాహరణలు తేవాలి. బ్లూ ప్రింట్ తయారీలో కఠినమైన పట్టిక ఏది? బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్లో పట్టికల సంఖ్య ఎంత? 4. ప్రత్యక్ష పట్టిక సంఖ్య ఎంత? 3. పరోక్ష పట్టిక దేని పిలుస్తాము? కఠిన స్థాయి భారతం అనేది మనకు కనిపించదు. తర్వాత ప్రశ్నపత్రం తయారు చేయాలి. గణన సూచి ఎందుకోసం తయారు చేయాలి? మాపనములో వైవిధ్యాలు తగ్గి శాస్త్రీయత పెంచి నమ్మకాన్ని పెంచవచ్చు గణన సూచి తయారీ వల్ల. చివరికి ప్రశ్నవారి విశ్లేషణ దేనికంటే ఏ ప్రశ్న ఎంత కష్టంగా ఉందో తెలుసుకోవడానికి, నీ ప్రశ్న పత్రం యొక్క స్థిరత్వ పటిమని మనం తెలుసుకోవడానికి ప్రశ్నవారి విశ్లేషణ అనేటువంటిది తోడ్పడుతుంది. ఇదంతా అయిన తర్వాత మరి ఆ విద్యార్థులకి గ్రేడింగ్ అనేటువంటిది ఇవ్వాలి. మరి గ్రేడింగ్ మీకు ఆల్రెడీ ఇలా చూపించాను. గ్రేడింగ్ అనేటువంటి పదాలు అనేవి ఎలా ఉంటాయి, దాని తల విధానం ఏంటి మనం చూడాలి ఒకసారి. దీని తర్వాత మార్కులు తీసుకొని ఏ విద్యార్థికి ఏ గ్రేడ్ వచ్చింది, ఏ 0 నుంచి 40 వస్తే సి గ్రేడ్ అని చూసాం కదా. గ్రేడింగ్ అనేది ముందు వీడియోలో మీకు చూపించాను, చూసుకోండి. అది ఇదమ్మా దేని తర్వాత ఏదని కన్సల్ పెట్టుకుంటారు. దీని మీద మీకు కొన్ని బిట్లు అడుగుతాయి కానీ చెప్పేసి అడుగుతాను, ఒకసారి చూడండి. రైట్, ఇక నెక్స్ట్ గ్రేడింగ్ అనేటువంటి తెలియవాలి. చాలా కష్టపడి క్వశ్చన్ పేపర్ తయారు చేసిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మన విద్యార్థులకు అందించడం కోసం గ్రేడింగ్ అనేటువంటిది, అంటే ఎగ్జామ్ పెట్టేసాం, మార్కులు వచ్చాయి, దిదీసాం. గ్రేడింగ్ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వాలి చూద్దాం. ప్రస్తుత సిసిఈలో గ్రేడింగ్ అనేటువంటిది ఎలా ఇవ్వాలి? అక్కడ ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంది కానీ ఏమి రైట్. గ్రేడ్ అనేటువంటి ఈ ఆంగ్ల పదము అనేది గ్రాడ్యూస్ GRADUCE గ్రాడ్యూస్ అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రేడ్ అనేటువంటి ఆంగ్ల పదము అనేటువంటిది గ్రాడ్యూస్ అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థము మెట్టు అనే అర్థం. మెట్టు. గ్రేడ్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది గ్రాడ్యూస్ అనేటువంటి గ్రీకు నుంచి వచ్చింది. దీని అర్థమేమో మెట్టు అనేటువంటి అర్థం. మెట్టు. గ్రాడ్యూస్ అంటే మెట్టు అని అర్థం. మరి ఈ గ్రాడ్యూస్ అనేటువంటి దాంట్లో మనం గ్రేడింగ్ అనేది ఏ విధంగా ఇస్తున్నాం? ప్రస్తుత సిసిఈలో మనం ఏ విధమైనటువంటి గ్రేడింగ్ ఇస్తున్నామో మీకు చూసుకోవాలి. 0 నుంచి 40% వరకు వచ్చినట్లయితే పిల్లాడికి సి అనే పదం వాడాం. 41 నుంచి 50 వస్తే ఏదో బి అనేటువంటిది వాడాం, శాతాలు ఇవి. 51 నుంచి 70 వరకు కూడా ఏదో బి ప్లస్ అనేటువంటిది ఉపయోగించాం. 71 to 90 వరకు కూడా ఏదో ఏ అన్నాం. 91 నుంచి 100 వరకు వస్తే ఏ ప్లస్ అనేటువంటి ఉపయోగించాం. 0 to 40 సి, 41 to 50 బి, 50 to 70 బి ప్లస్, 70 to 90 ఏ, 91 to 100 ఏ ప్లస్. ఇది ప్రస్తుతం ఏపీలోని తెలంగాణలో కూడా సిసిఈలో ఇదే ఉపయోగిస్తున్నాం. తెలంగాణ మ్యాథ్స్ అసిస్టెంట్ బుక్లో ఓల్డ్ బుక్లో ఉండండి మార్కుల పరంగా ఇచ్చున్నాడు. 0 నుంచి 35 మార్కులు అంటే 34 వరకు వస్తే సి అని, ఇది 35 నుంచి 44 మార్కులు వస్తే బి అని, 45 నుంచి 60 వరకు వస్తే బి ప్లస్ అని,
60 నుంచి 75 మార్కులు 74 మార్కులు వస్తే ఏదో ఏ అని 75 మార్కులు దాటిపోతే ఏ ప్లస్ అని ఏమో ఇచ్చేసాడు. అది వద్దురండి, అది చాలా కాలం అయిపోయింది. ఆ కాలం కూడా ఇప్పుడు లేదు. దీన్ని నేర్చుకుంటారు, ఇది నేర్చుకుంటారు. అలాగే మన వద్దు అది పాదు. అందుకే మనం మీకు కన్ఫ్యూజ్ చేయకుండా తీస్తాను మీకు. అది వద్దు, మరి అది మనం ఉపయోగించడం లేదు. ఇలా మనం గ్రేడింగ్ ఇచ్చుకుంటాం. లేదు జీపీఏ పాయింట్స్ అనేటువంటివి, గ్రేడ్ పాయింట్ అసెస్మెంట్ అనేది ఎలా ఇస్తాం, జీపీఏ పాయింట్స్ అనేటువంటివి ఎలా ఇస్తాం, ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్పేస్తాను కూడా. పిల్లాడికి 91 నుంచి 100 మార్కుల మధ్యలో కానీ వచ్చినట్టుగా అయితే మనం వాడికి 10 పాయింట్లు ఇస్తాము. ఇది A1గా తీసుకుంటాం. లేదు మేషాలు పిల్లాడికి 81 నుంచి 90 మధ్యలో వచ్చాయి, 9 పాయింట్లు తీసుకుంటాము. దీన్ని A2 అంటాం, అంతే సింపుల్. అలాగే 71 నుంచి 80 మార్కులు వస్తామా, 8 పాయింట్లు. ఇక్కడ ఏ నెంబర్ కనబడుతుందో అదే వస్తుందో చూసుకోండి. ఇది రాద్దాం ఎలా ఉండండి. అలాగే 61 నుంచి 70 మార్కులు వస్తే 7 పాయింట్స్ అంటాం. 51 నుంచి 60 మార్కులు కానీ వస్తే 6 పాయింట్స్. చాలా సంతోషం అన్న. అలాగే 41 నుంచి 50 పాయింట్లు కానీ వస్తే ఏదో 5 పాయింట్లు అని అంటాం. మరి 35 టు 40 వరకు వస్తే 4 పాయింట్స్. 34 బిలో మరి పోయినట్టే, మరి వాడికి అవసరం లేదు, మరి రాయక్కర్లేదు. B1, B2, C1, C2, లాస్ట్ D ఇది ఇలా వచ్చేస్తాం. ఈ పాయింట్లు తీసేసుకొని A1, A2, B1, B2, C1, C2 ఈ 34 బిలో వచ్చింది అనుకోండి, వాడిని నొక్కిడమే. బాబు నీకు దండాలా, నువ్వు పోయావని చెప్పాను, ఈ అనేస్తుందని. ఈ మార్కుల్ని పిల్లాడికి ఇచ్చుకొని ఆ పిల్లాడి తాలూకు మార్కులు బట్టి జీపీఏ నిర్ణయిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పిల్లాడికి 10th క్లాస్లో మార్కులు ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను. చిన్న మీకు ఒకసారి ఇంత చేశాను, అయినా మరొకసారి మీకు చూపించాలంటున్నాను. ఇక్కడ రాసిస్తాను చూడండి, ఇది చెప్తాను. ఎలా ఇస్తాం ఆ గ్రేడ్ పాయింట్లు ఏ విధంగా ఇచ్చుకుంటాం చూడండి. తెలిసిందేలే, ఇంత పెద్ద కష్టమైంది కాదు. గ్రాడ్యుయేట్స్ అనేటువంటి పద్ధతి చేసి తీసేస్తాను, ఇది అవసరం లేదు మనకి. ఒక పిల్లాడికి తెలుగులో 87 మార్కులు వచ్చాయి, 87. సో ఈ మధ్యలో 9 పాయింట్లు అడిగివ్వాలి. ఇంగ్లీష్లో 76 వచ్చాయి, ఎన్ని పాయింట్లు ఇవ్వాలి? 8 పాయింట్స్. వాడికి హిందీలోని 62 మార్కులు వచ్చాయి, 62. సో 60కి 70కి మధ్యలో ఉంది, ఎన్ని పాయింట్లు ఇవ్వాలి? 7 పాయింట్లు ఇవ్వాలి. మ్యాథమెటిక్స్లో 93 వచ్చాయి, సంతోషం అన్న, 10 పాయింట్లు ఇచ్చి. సైన్స్లో 89 వచ్చాయి, సంతోషం, 9 పాయింట్లు. ఎందుకో 87-90 మధ్యలో ఉంది కాబట్టి. సోషల్లోని ఏదో 78 వచ్చాయి, 70కి 80కి మధ్యలో ఉంది కదా, 8 పాయింట్లు. దీన్ని టోటల్ వేసుకుంటారు. 9, 8, 17, 17, 7, 24, 24, 34, 34, 34, 9, 43, 8, 51. సరిపోయిందా చూసుకోండి పోనీ, జాగ్రత్తగా చేశాను. 17, 27, 34 సరిపోయిందా? 17, 10, 27, 27, 34, 34, 42, 51. ఈ 51ని 6 సబ్జెక్టులు కదమ్మా, 6తో భాగించండి. 6 ఇందుల 48, 30 ఉండిపోయింది. 6 5ల 30 చచ్చింది. 5 6 ఇందుల 48, 3 తీసుకున్న 8.5 జీపీఏ పాయింట్స్ అంటామండి. ఇలా తీసుకోవాలి గ్రేడింగ్ అనేది. ఒక ఎగ్జామినేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని గ్రేడింగ్ పాయింట్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఏ గ్రేడ్ ఎంత, B+ అంటే ఎంత శాతము, ఏ అంటే ఎంత శాతము, ఇక్కడ మార్కులను బట్టి జీపీఏ పాయింట్ ఎన్ని ఇవ్వాలి చూసుకుంటారా. ఈ చివరి ఏ నెంబర్ ఉందో అదే వస్తుంది చూడండి. 10, ఈ 9, 9, 8, 8, 7, 7 అలా మీ 10th క్లాస్ మార్కులు తీసుకొని సరదాగా ఒకసారి జీపీఏ పాయింట్లని కట్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోండి. ఇదమ్మా గ్రేడింగ్. గ్రేడింగ్ అనేటువంటిది, గ్రేడ్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది గ్రాడ్యూస్ అనేటువంటి ఒక గ్రీక్ పదం వచ్చింది. గ్రాడ్యూస్ అనగా అర్థం ఏమిటి అంటే మా మెట్టు అని అర్థం, మెట్టు అర్థం. ఓకేనా? కొన్ని ప్రశ్నలు చెప్పండి. ద్విపరిమాణ పట్టికలు ఎన్ని? 4. ద్విపరిమాణ పట్టికలలో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగతమైనటువంటి పట్టిక ఏది? విషయ రూప భారత్వం. 3 దిశాత్మక పట్టికను దేని పిలుస్తాం? బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్లో పట్టికల సంఖ్య ఎంత? 4. ప్రత్యక్ష పట్టికలు ఎన్ని? 3. గణన సూచి తయారీ వలన లాభం ఏంటి? మాపనములో వైవిధ్యాలు తగ్గి శాస్త్రీయత పెంచి లక్ష్యాత్మకతని పెంచవచ్చును.
ప్రశ్నవారీ విశ్లేషణ అనేది దేనికి, లాస్ట్లో ఏ ప్రశ్న ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది రైట్ సమాధానం చేశారు, ఎందుకండి అంటమ్మా ఏ ప్రశ్న దాన్ని బట్టి నీ ప్రశ్న పత్ర పటిత్వ స్థాయి, పటిమ స్థాయి, నీ ప్రశ్న పత్రం యొక్క స్థిరత్వ పటిమ అనేటువంటి తెలుస్తుంది, నీ యొక్క ప్రశ్న పత్రం కఠిన స్థాయి తెలుస్తుంది అనేటువంటి మీనింగ్తో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటిలో 1-2 సార్లు మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ గ్రేడింగ్ అనేది ఎలా ఉంది, ఈ గ్రేడింగ్లో ఉండేటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇందాక చెప్పారు ఎగ్జామినేషన్ అనేటువంటి పదం ఎగ్జామ్ అయిన్ అనేటువంటి లాంటి మంచి వచ్చింది, టెస్ట్ అనేటువంటి ఆంగ్ల టెస్టమ్ అనేటువంటి ఒక లాంటి మంచి వచ్చింది, గ్రేడ్ అనేటువంటి ఆంగ్ల గ్రాడ్యూస్ అనేటువంటి ఒక గ్రీక్ మంచి వచ్చింది. ఏ పదం ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి, 1-2 సార్లు వాటిని అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేయాలి. ఓకే.